ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం కలిసి వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ నెల చివరి వారంలో మకర రాశి వారి జీవితంలో 100% జరిగేదే ఇదే. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. గోచార గ్రహస్థితిలో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో మకర రాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితుల్లో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో మకర రాశి వారు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల దైవ కార్యక్రమాలకు డబ్బును ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం అభివృద్ధి పథంలో ఉంటారు. ఇతరులను నమ్మి ఏప్రిల్ నెలలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మకర రాశి వారు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. ఆన్లైన్ సైట్లో కావచ్చు, మార్కెట్స్ లో కావచ్చు, తక్కువ రేట్కు వస్తుందని చెప్పి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లయితే అది ఎక్కువ కాలం పనిచేయకుండా ఉండడం వల్ల నష్టాన్ని ఎదుర్కొంటారు. కనుక మార్కెట్లో చూపించే డిస్కౌంట్లను చూసి మోసపోవద్దు. ఎదుటి వారికి అప్పు ఇచ్చే ముందు వారు నిజంగానే అవసరం ఉండి అడుగుతున్నారా లేదా వ్యసనాలకు బానిసై అడుగుతున్నారా అనే విషయాన్ని ఆలోచించడం మంచిది. మీతో వారు మాట్లాడేటప్పుడే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనను తెలుసుకోవడం మంచిది. ఈ సమయంలో స్థిరాస్తులను అమ్మేటప్పుడు ధనలాభాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్తారు. ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయించవలసి వస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు. ఈ సమయంలో మకర రాశి వారికి అధికంగా ఖర్చు అవుతుంది. ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల లేదా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫినాన్స్ విషయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ సమయంలో తొలగిపోతాయి. స్థిరాస్తి విషయంలో వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఏ విషయమైనా సరే ఇంట్లో కూర్చొని తోబోటులతో సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనపడడం వల్ల సినిమా రంగంలో ఉన్నవారు మంచి ప్రాజెక్టులని పొందుతారు. చేసిన ప్రాజెక్టులు కూడా ఘన విజయాన్ని సాధిస్తారు. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సంగీత దర్శకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సమయంలో వివాహమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనపరంగా రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి. భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక విషయంలో అవగాహన లోపం వల్ల గొడవ జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. కనుక ఒకరి కోపంలో ఉంటే మరొకరు శాంతంగా ఉండడం, పరిస్థితులను అవగాహన చేసుకోవడం మంచిది. ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడవ వ్యక్తి జోక్యం వల్ల వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయట విషయాలను తీసుకొచ్చి ఇంట్లో చర్చించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక బయట విషయాలను బయటే వదిలేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మంచిది అనే విషయాన్ని మకర రాశి వారు గ్రహించాలి. కోర్టు తగాదాల్లో ఏవైనా స్థిరాస్తులు ఉన్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పుని పొందుతారు. కానీ గట్టిగా ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా విశేషమైన అభివృద్ధిని పొందుతారు. మకర రాశి వారు ఎంత ఆదాయాన్ని సంపాదించినా సరే 35% ఆదాయం అనవసరంగా ఖర్చు అవుతుంది. అనవసర ఖర్చు ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచించి ఖర్చుల విషయంలో జాగ్రత్త పడడం మంచిది. మానసికంగా కాస్త ఆందోళన ఉంటుంది. మకర రాశి వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, వేడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎక్కువగా నీళ్లను తాగడం, సమయానికి సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం వల్ల మకర రాశి వారి ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం మంచిది. మీ గురించి కూడా ఆలోచించుకోవడం, శ్రద్ధ తీసుకోవడం మంచిది. వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టినా నష్టపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. కనుక పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. అంతేకాకుండా శత్రువులందరూ మిత్రులవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పుడే చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్కు ఇది అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది. పిల్లల యొక్క ఆలోచన విధానం పెరిగే విధంగా పరిస్థితులను కల్పించాలి. దీనివల్ల మకర రాశి వారి సంతానం యొక్క సృజనాత్మకత పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వస్త్రాభరణం, అంతేకాకుండా స్వర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం చేయాలనుకునేవారు ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం చేస్తారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఏప్రిల్ నెల చివరి వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. లలితా సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పార్వతీ పరమేశ్వరులని ఆరాధన చేయడం వల్ల కూడా మకర రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పాలాభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించినట్లయితే మహాశివుని అనుగ్రహంతో విశేషమైన విజయాలను సాధిస్తారు. గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే మకర రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి విశేషమైన అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి మకర రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు ఆరాధన చెయ్యాలి. గురుగ్రహం యొక్క స్తోత్రం చదవడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి. అనవసర ఖర్చులు కూడా జరగకుండా పొదుపు చేయడానికి చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి అని చెప్పొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే మకర రాశి వారు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు తమలపాకు దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి విశేషమైన ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. సకల సంపదలు కూడా కలుగుతాయి. ఇక చూశారు కదండి, గోచార గ్రహస్థితుల్లో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో మకర రాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక చివరిగా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.